హలో, ఎలా ఉన్నారు అందరూ? సో ఎర్లీ మార్నింగ్ ఇది. ఆ రోజు 2 days నుంచి చక్కగా వాన పడిందండి. వెదర్ అయితే మామూలుగా లేదు. ఎవరైనా కూల్ వెదర్ని ఇష్టపడతారు కదండి. మనకైతే దాదాపు ఇంకా ఎండల కాలం పోయి చాలా మంత్స్ అయిపోతా ఉన్నా కూడా మనకైతే అస్సలు ఎండలు తగ్గట్లేదు. సో 2 days అయితే చాలా బాగా పడింది వాన. అలాంటి కూల్ వాతావరణం కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. నాకు అంత ఇష్టం చల్లటి వాతావరణం, చల్లటి వెదర్ అంటే. సో ఆ రోజు ఇంకా నిద్రలేస్తేనే ఫస్ట్ అగరత్తులు వెలిగించేసి తర్వాత ఇంకా ఇలా వచ్చి చూస్తే బయట చాలా బాగుండే, చల్లగా ఉండే. వాన పడిన తర్వాత మరుసటి రోజు వాన పడలేదనుకోండి, ఆ రోజంతా వెదర్ ఎంత బాగుంటుంది కదా. అలాంటి వెదర్ అంటే అబ్బా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. సో ఇంకా మేఘాలు ఉన్నాయి, తుంపర పడుతుందేమో తెలీదు, బట్ ఆ రోజు అయితే పడలేదు. వెదర్ అయితే కూల్గా ఉండదు. సో అలా కొంచెం పొద్దున్నే నిద్రలేసి కొంచెం నేచర్ అట్లా చూస్తానండి నేను. మా ఇంటి దగ్గర ఉండే చెట్లు అలా చూస్తే కొంచెం బాగుంటుంది నాకు. అలా నేచర్ చూసేసి ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఇంకా ఇప్పుడు నేను ఒక మంచి మసాలా టీ పెట్టుకుందామని చెప్పేసి అల్లము తర్వాత ఇలాచీ వేసుకొని మసాలా టీ పెట్టుకుందామని వచ్చేసాను. ఇంకా ఈ మధ్య అయితే నేను కుక్కు ఎఫ్ఎం ఎక్కువ వింటున్నాను. వర్క్ చేసుకుంటూ కుక్కు ఎఫ్ఎం పెట్టుకొని వింటూ ఉంటాను. ఒక్కసారి అలవాటైతే అది ఇంకా పోదండి. ఎందుకంటే దాంట్లో స్టోరీస్ అయితే మస్తు స్టోరీస్ ఉంటాయండి. మనము డౌన్లోడ్ చేసుకొని యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, మనకు మంచిగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, లేకపోతే మామూలుగా ఫ్రీ ట్రైలర్ 7 days ఉంటుంది. మీకు నచ్చితే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు అనమాట. నాకైతే బాగా నచ్చింది. మంచి మంచి స్టోరీస్ అండి. తెనాలి రామలింగడి కానివ్వంచి ప్రజెంట్ సొసైటీలోకి సంబంధించింది, లేడీస్కి సంబంధించింది, జెంట్స్కి, కిడ్స్కి, వాట్ నాట్, మీకు ఏది కావాలో అది సెర్చ్ చేసుకొని వినొచ్చు. నేను ఒక మంచి స్టోరీ విన్నాను అనమాట కుక్కు ఎఫ్ఎంలో. ఆ స్టోరీ విన్నాక నాకు అనిపించింది ఏమంటే ఒక ఉమెన్ గురించి అనమాట, ఒక అమ్మాయి గురించి ఒక స్టోరీ. అది ఆ స్టోరీ విన్నాక నాకు అనిపించింది ఏంట్రా అంటే, మామూలుగా లేడీస్ ఏ వర్క్ చేసినా ఐఎమ్ ఎ గుడ్ వైఫ్, ఐఎమ్ ఎ గుడ్ పేరెంట్, ఐఎమ్ ఎ గుడ్ డాటర్, ఐఎమ్ గుడ్ డాటర్ ఇన్లా అనిపించుకోవటానికి, అంటే అలా అనిపించుకోవటానికి ఎక్కువ తాపత్రయం పడతారు. అంటే మనం చేసే ఆ పని మనకు మంచి పేరు తేవాలి. ఇప్పుడు ఒక తల్లిగా అనుకోండి, ఇంకా మనము ది బెస్ట్ తల్లి అనాల మనల్ని అన్నట్లు కొంచెం. అంటే ఇలాంటి మైండ్ సెట్ ఎప్పుడు ఉంటుందంటే కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఉంటుందండి. లైఫ్ స్టార్ట్ అంటే ఒక 5-6 ఏళ్ళు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతాం మనం ఇదంతా కాదు అని. నాకు తెలిసి ఆ స్టోరీ విన్నాక అలాగే స్ట్రగుల్ అవుతుంది అనమాట ఒక అమ్మాయి. సో అట్లా స్ట్రగుల్ అవ్వడం వల్ల నా వరకు అయితే నేను చెప్తాను, అట్లా మైండ్ సెట్ ఉంటుంది కదా. మనము బాగా చేయాలి, ఒక మంచి వైఫ్ అనిపించుకోవాలి. అందరూ అబ్బా ఈ అమ్మాయి చూడు ఎంత మంచి భార్యను, ఈ అమ్మాయి ఎంత తల్లి చక్కగా పెంచింది బిడ్డలు, ఇలా అంటుంటే ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం కదా. మన అందరికీ ఇష్టం అలాంటివన్నీ అనిపించుకోవటం కదా, మంచిగా అనిపించుకోవటం ఎవరికైనా ఇష్టం దానికి. కానీ అలా చేసేటప్పుడు అలా మనము చెయ్యాలంటే దానికి ఎంత స్ట్రగుల్, ఎంత కష్టం ఉంటుంది తెలుసా. దానివల్ల మనకున్న స్వతంత్రం పోతుంది, ఎక్కువ టైం కష్టపడాల్సి వస్తుంది, తలకు మించిన భారాన్ని మోయాల్సి వస్తుంది. అంతే కదండి, ఎక్కువ పర్ఫెక్షన్ కోసం చూస్తూ ఉంటాం. అవునా కదా చెప్పండి. ఇవన్నీ ఉంటే మనకు చిన్న చిన్న సరదాలు కూడా ఉండవండి మనకు. అంటే ఒక పర్ఫెక్షన్గా ఒక పర్ఫెక్ట్గా పోదాము అనుకున్నప్పుడు, చేద్దామన్నప్పుడు మనకి ఈ పర్ఫెక్ట్ అనేది అడ్డం వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ మ్యాక్సిమం కోల్పోవాల్సి వస్తుంది. నాకు తెలిసి ఆ స్టోరీ విన్న తర్వాత నాకు ఇలా అనిపించింది అనమాట, ఇవన్నీ పోతాయి కదా. సో మనం చేసే పనిలో ది బెస్ట్ ఇచ్చేసి వదిలేయాల, అంతే కదా. అతను ఏ పనైనా పర్ఫెక్ట్గా ది బెస్ట్ లాగా ఇచ్చేసేయాలి, అంతే. దాంట్లోనే లీనమైపోయి ఇంకా అన్నీ వదిలేసి ఇంకా అది దాంట్లో ఇంకా అయిపోయి అన్నట్లు ఉంటే మనము చాలా మానసికంగా దెబ్బతినాల్సి వస్తుంది. ముఖ్యంగా లేడీస్ ఎక్కువ అనుకుంటారు. నేను టీ తాగుతున్నా కూడా నాకు ఆ స్టోరీనే గుర్తొచ్చిందండి. నిజంగా నాకు అట్లా అనిపించింది. మంచి ఒక మనిషిని ఇన్స్పైర్ చేసే స్టోరీస్ అయితే మస్తు ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి ఏంట్రా అంటే ది బెస్ట్ హెయిర్ షాంపూ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే రైస్ ఉంటుంది కదా, జస్ట్ కొంచెం ఒక 2 spoons రైస్ కడిగి ఇలా ఉడకబెట్టేసుకున్నానండి. దాంట్లోంచి చిక్కగా మనకు గంజి వస్తుంది కదా, చిక్కగా గంజి. ఆ గంజిని మనకు తెలుస్తుంది అప్పుడే ఎంత చిక్కగా కావాలో. మీకు ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా తీసుకోండి. గంజి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి
మనం ఆ గంజిని వడగట్టుకోవటమేనండి. వడగట్టుకొని ఆ అన్నం మనం మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ గంజిలో ఏంట్రా అంటే మనము యాక్చువల్లీ అండి ఈ రైస్ అనేది బ్యూటీకి తోప్ అని చెప్పచ్చండి. రైస్ అనేది ఫేస్ ప్యాక్స్ కానీ హెయిర్ ప్యాక్స్, హెయిర్ షాంపూలు వాట్ నాట్ అండి. రైస్ ఈజ్ టోప్ నెంబర్ 1 అండి. అంతకు మించిన బ్యూటీ ప్రోడక్టే లేదు దాన్ని మనం మంచిగా యూస్ చేసుకుంటే. సో నేను మంత్లీ ట్వైస్ చేసుకుంటున్నాను, 15 డేస్కి ఒకసారి ఇట్లా. నా హెయిర్ మామూలుగా ఉండదండి, కొంచెం రఫ్గా ఉంటుంది, కొంచెం కర్లీగా ఉంటుంది. సో అలాంటి హెయిర్ స్మూత్గా అంటే నాకు ఇష్టం అండి. అంటే స్మూత్ ఉన్న వాళ్ళకు రింగులు కావాలనుకుంటారు, రింగులు ఉన్న వాళ్ళకు స్మూత్ కావాలనుకుంటారు, అవునా కదా. సో నాకేంటంటే స్మూత్గా సిల్కీగా ఎవరికైనా ఇష్టమే కదండి. వాళ్ళకు సంబంధించిన హెయిర్ కానీ ఏవైనా మంచిగా పెట్టుకోవాలని అనుకుంటారు. నేను ఆల్రెడీ 3 అవర్స్ అంటే మార్నింగ్ లేస్తూనే ఆయిల్ పెట్టేశాను. 3 అవర్స్ అయిపోయింది. ఈ లోపల ఇది కూడా చల్లారిపోయింది, రైస్ కూడా చల్లారిపోయింది. 3 అవర్స్ బాగా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా హెడ్ బాత్ చేస్తామనే టయానికి మనం ఏ షాంపూ అయితే యూస్ చేస్తామో ఆ షాంపూ మీకు ఎంత కావాలో అంత ఆ లిక్విడ్లో కలిపేసుకోండి. బాగా చల్లారాలండి ఫస్ట్, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. వేడి దాంట్లో వేయకండి, బాగా చల్లారాల. వేడి దాంట్లో వేస్తే మీకు మళ్ళీ రఫ్ హెయిర్ వస్తుంది. మంచిగా చల్లారాల కొని హెడ్ బాత్ చేస్తే లిటరలీ చెప్తున్నాను, నా హెయిర్ ఆ రోజంతా నేను ఇలా ముందుకేసుకొని చూసుకుంటూనే ఉన్నానండి. చాలా ముచ్చటగా అనిపించింది. బయట కొన్ని ప్రోడక్ట్స్ కంటే ఇలాంటివి చేసుకుంటే నాకైతే నిజంగా చెప్తున్నానండి, హెయిర్ అయితే ఎంత సిల్కీగా, ఎంత స్మూత్. ఇలా తాగితే అసలు నా హెయిర్ స్మూత్ ఉండదండి, కొంచెం రఫ్ ఉంటుంది. అలాంటిది నేను కండిషనర్ ఇలాంటివి ఏవి యూజ్ చేయనండి. నాకు భయం అలాంటివి యూజ్ చేయాలంటే బయట ప్రోడక్ట్స్. అందుకనేసి అది బాగా ఆలోచించుకొని అది చేసుకున్నాను అనమాట. ఎంత అంటే రైస్ ప్యాకులన్నీ అమ్ముతున్నారు కదా, సో ఇది చేసుకున్న నాకు చాలా బాగా నచ్చిందండి. సో మీరు కూడా యూజ్ చేయండి. చేస్తూ ఇంకా కొంచెం మురుకులు భలే కుదిరాయండి. మురుకులు ఏ మురుకులో చెప్తాను నేను. సో ఇంకా బిగ్ బాస్ చూస్తున్నాను. ఎంతమందికి ఇష్టం అండి బిగ్ బాస్ చెప్పండి. ఒకప్పుడు బిగ్ బాస్ అంటే లిటరలీ చెప్తున్నా, ఫస్ట్ వీక్ అయితే నేను నాన్ సెన్స్ బిగ్ బాస్ ఏంట్రా బాబు ఈ బిగ్ బాస్ అనుకున్నాం. బట్ అండి ఇప్పుడు కంటెస్టెంట్స్ గురించి మాట్లాడట్లేదండి. బిగ్ బాస్ టీం ఉంటుంది కదా, బిగ్ బాస్ టీము వర్క్, వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళు ఒక రేంజ్కు అంటే జమ్మని పైకి తీసుకెళ్ళిపోయినారండి ప్రోగ్రామ్ని. ఏమి ట్విస్ట్లు, ఎంత మంచి గేమ్స్, ఆ గేమ్స్లు ఆ ట్విస్ట్లు ఒక రేంజ్కి తీసుకెళ్లారండి. మామూలుగా వీళ్ళకంటే కూడా కంటెస్టెంట్స్ కంటే బిగ్ బాస్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళ ప్రోగ్రాముని అంటే నేషనల్ వైజ్ చూస్తారు కదండి ఈ ప్రోగ్రాము. సో అలాంటి ప్రోగ్రాము సరిగ్గా పికప్ లేదని చెప్పి వాళ్ళు మంచి మంచి ఐడియాస్తో మంచిగా ఉందండి. ఇప్పుడైతే బిగ్ బాస్ అయితే ఇంకా చూడాలనిపిస్తుంది. అంటే ఆయన పెట్టే గేమ్స్, ఆ తెలివి, ఆ నాలెడ్జ్, నిజంగా బిగ్ బాస్ మనం జస్ట్ మనుషుల్నే కాదండి, బిగ్ బాస్ ఇచ్చే ఆ గేమ్స్, దాంట్లో తెలివి, ట్విస్ట్లు ఇవన్నీ చూస్తే మంచిగా అనిపిస్తుంది నాకు ఈ మధ్య ఎపిసోడ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నా, టైం ఉన్నప్పుడు లైవ్ చూస్తున్నాను అనమాట. బాగా ఇంట్రెస్టింగ్గా ఉండదు, మంచిగా ఉండదండి. ఎవరైనా చూడని వాళ్ళైతే ఎపిసోడ్ నుంచి చూడండి, మీకు అర్థమైపోతుంది. హ్యాట్స్ ఆఫ్ అండి. అలాంటి టీమ్స్ ఉండాలండి ఎప్పటికైనా. వాళ్ళ ప్రోగ్రామ్ని అట్లే పైకి ఎత్తుకొని వెళ్ళిపోయారు, అంత బాగుంది. ఇప్పుడు రేంజ్ బాగుంది. ఎవరైనా చూడని వాళ్ళంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తెలియదు కాబట్టి ఎవరు చూడట్లే, బట్ ఇప్పుడైతే చాలా బాగుంది. సో దాని తర్వాత ఇంకా ఉప్మా చేస్తున్నానండి. మామూలుగా ఉప్మా అంటే అబ్బా ఉప్మానా ఏంట్రా స్వామి, ఉప్మాని ఎంత చీప్ చూస్తారంటే అండి, లిటరలీ చెప్తున్నా, చేసే విధంగా ఉప్మా చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు చూస్తున్నారు కదండి, అల్లం ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలండి. అల్లం అయితే మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలి. ఎంత టేస్ట్ ఉంటుందంటే అండి, అంత మంచిగా నూనెలో మగ్గిన తర్వాత మనం ఏ రవ్వ, బొంబాయి రవ్వనా, గోధుమ రవ్వనా, మీకు ఏ రవ్వ కాబట్టి ఆ రవ్వ ఇలా ఆయిల్లో వేయించుకోండి. ఒక 5 నిమిషాలు ముందే వేయించకండి, ఇట్లా దీంట్లో వేయించుకోండి. ఆయిల్లో వేయించుకున్న తర్వాత మీరు 1కి 4 వేయండి వాటర్. ఇప్పుడు 1 కప్ అనుకో, 4 కప్పులు వాటర్ వేయండి. తగినంత సాల్ట్ వేయండి. మీ దగ్గర కొత్తిమీర ఉన్నా, కరివేపాకు లేకున్నా, కొత్తిమీర లేకున్నా, నిమ్మకాయ లేకున్నా ఎంత బాగుంటుందంటే అసలు నాయనా స్వామి, ఉప్మా ఛీ అనేవాళ్ళు కూడా ఉప్మాని ఇష్టపడి తినేలాగా ఉంటుంది. మీ విధంగా ఒక్కసారి చేసి చూడండి. మంచిగా 1కి 4 పోయండి వాటర్ మాత్రం. ఉప్మాకి ఎంత లిక్విడ్ ఉంటే, అంటే మరీ ఎక్కువ పోసి పాయసం చేయకూడదు. 1కి 3 కాదండి, 4 వేయాలి. రవ్వని వేయించండి. ఆహా ఎంత బాగుండిందంటే నిజంగా మనం అలా గొంతులో వేసుకుంటూనే
ఆ ఫ్లేవర్స్తో ఎంత బాగుంది. నాకు ఇప్పటికీ ఇది చూస్తుంటే నోరు ఊరింది. అసలు ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నాకైతే ఆహా అనిపించింది, అద్భుతంగా ఉండే అనమాట. పైన లాస్ట్లో నేనేం చేశానంటే నెయ్యి వేసానండి. నెయ్యి అంటే నాకు ఎంత ఇష్టమో, దేంట్లోకైనా అలా నెయ్యి వేసేసుకుంటా ఉంటాను ఒక్కొక్క స్పూన్. ఆ స్మెల్ అంటే నాకు ఫ్లేవర్ అంటే భలే ఇష్టం. లాస్ట్ మనం మూసే ముందు నెయ్యి వేసేసుకోండి అంతే. ఇంకా చూడండి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నేను అదే ఒక బౌల్కి పెట్టుకొని తిన్నాను, చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఉప్మా బాగుండదు, బాగలేదు అని ఎవరు చెప్పరు, అంత బాగుంటుంది. యాక్చువల్లీ మామూలుగా అండి, ఒక సినిమాలు తీసుకోండి, ఒక సీరియల్స్ తీసుకోండి, ఎవరు తీసుకోండి, ఎవరింట్లో అన్నా తీసుకోండి, ఉప్మాని ఎంత చీప్గా చూస్తారండి. అసలు అసలు ఉప్మా గురించి ఇంత ఉపద్ఘాతం ఏంటి అనుకోకండి. అంటే ఉప్మాను చాలా చీప్గా చూస్తారు కదా, చేసే విధానంలో చేస్తే ఏదైనా కూడా టేస్ట్గా ఉంటుందని చెప్పడం కోసమేనండి. సో సరే ఇలా ట్రై చేయండి. ఇంకా నా దగ్గర అయితే ఒక కొబ్బరి టెంకాయ ఉండే అనమాట. సో దాన్ని ఎప్పుడు నేను మామూలుగా కొబ్బరి అంటే ఏంట్రా అంటే మనం కొబ్బరి రైస్ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఈ కొబ్బరి ఎప్పుడు రైసే కదా అన్నట్టు నేను కొబ్బరి ఉండలు చేస్తామని చెప్పేసి ఇంకా దాన్ని కొంచెం తురిమి పక్కన పెట్టేసుకున్నాను. ఈ కొబ్బరి అనేది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్ బాగుంటుందండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కొబ్బరిలో. సో నేను కొబ్బరి ఉండలు చేస్తున్నాను, యాజ్ ఇట్ ఈజ్ అందరు చేసేది ఐ మీన్ ఏంట్రా అంటే అందరూ ఏ వంట అయినా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్రీడియంట్స్ అయ్యే ఉంటాయి, అటు ఇటు ఉంటాయి, కానీ ఇంగ్రీడియంట్స్ అవే ఉన్నా చేసే విధానం వేరుగా ఉంటుంది కదా. నాకు తెలుసండి, అంటే ఇప్పుడు ఎవ్వరికి రాదులేండి, ఎవ్వరికి ఏది రాకపోయినా గూగుల్ చూసేసి నేర్చేసుకుంటున్నారు. మనకు ఏది తెలియకపోయినా కూడా మనం గూగుల్ సెర్చ్ చేసి నేర్చేసుకుంటున్నాము. అందుకే అండి, చేతిలో మొబైల్ ఉంటే దాన్ని మంచిగా యూస్ చేస్తే మనకు నాలెడ్జ్ అనేది చాలా పెరుగుతుందనమాట. సో అందుకని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మైండ్లో పెట్టుకోకూడదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే అందుకే మనకు లెస్ ఇన్ఫర్మేషన్ ఉంటే బెస్ట్. అంటే ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చినాక ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువైపోయిందండి. ఒకరు వచ్చి ఇది చేయంటారు, ఒకరు వచ్చి అది చేయంటారు. ఇలా ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడం వల్ల మనకి ఏమైపోతుంది చెప్పండి, అనవసరమైన కన్ఫ్యూజన్స్ వస్తాయి. కాబట్టి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఇన్ టైం, అంటే ఇప్పుడు అప్పటికప్పుడే అనమాట సెర్చ్ చేసి చూసుకుంటే మంచిదే, అంతే కదా. మనకు బోరుగా ఉందని చెప్పేసి అంటే మనకు బోరు కొడుతుందని లైఫ్లో ఈ ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాయిలే అన్నట్టు మనం అన్నీ తీసి మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, అవి అవసరానికి మనకు గుర్తుకు రావు. అసలు అరే అప్పుడు ఏదో చూసామే, అది ఏది ఇది ఏది అన్నట్టు మన కన్ఫ్యూజ్ అయ్యి టెన్షన్ పడుతూ ఉంటాం. సో ఎప్పటికప్పుడు ఒకవేళ తెలియకపోతే ఎప్పటికప్పుడు తెలుసుకునేదే బెస్ట్, కన్ఫ్యూషన్స్ లేకుండా ఉంటుంది. సో మీరు చూస్తుండగానే యాజ్ ఇట్ ఈజ్ అందరు చేసినట్లే చేసేసానండి. మంచిగా మనకు ఉండలు, మనకు అట్లా జస్ట్ ఒక్క రవ్వ అట్లా పట్టుకొని చూస్తే ఉండలాగా వచ్చేస్తుంది. కొంచెం చల్లారినాక నేను చుట్టేశాను, ఉంటల్లాగా చుట్టేసాను. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇవన్నీ ఇంకా ఎవరు చేసినా టేస్టే వస్తుందిలేండి. అందులో మంచిగా గీ పోసేస్తే ఆ తర్వాత బెల్లము, కొబ్బరి ఎందుకుండా చెప్పండి. నేనేం చేశానంటే జీడిపప్పు అవి ఆయిల్లో వేయించుకున్నాను, క్లిప్ మిస్ అయింది, దాన్ని మిక్సీ పట్టుకున్నాను. అంటే కొంచెం కచాపచగా. తర్వాత వచ్చేసి కొంచెం ఇలాచి కూడా అందులోనే వేసి మిక్సీ పట్టి వేశాను. ఇలాచి ఫ్లేవర్ నచ్చకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూడండి అలా జస్ట్ అలా అంటూనే ఉంటలాగా వచ్చేసింది. కొంచెం చల్లారితే చెయ్యికి మనం అంతా వేడి తట్టుకోలేం కాబట్టి కొంచెం గోరు వెచ్చనైనాక చుట్టి పక్కన పెట్టేసుకున్నాను. చాలా టేస్ట్ ఉన్నాయండి. దాదాపు ఒక 15 అయ్యాయి అంతే, ఏం కాలేదు. ఒక రోజు 2 రోజులకి అంతేనండి. నేను మామూలుగా ఏం చేసినా 2 రోజులకే చేస్తానులేండి. ఒక టెంకాయ వచ్చి 2 రోజులకి వచ్చింది. ఉండలు చాలా తాజాగా మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఇలాచి ఫ్లేవరు బాగుండే అనమాట. నాకు ఈ స్వీట్ అయిపోతూనే మామూలుగా హాట్ నేను ఏదో ఒకటి మనం అవి ఉంటాయి కదా, బొరుగులది మసాలా బొరుగులన్నా, లేకపోతే పాప్కార్న్ అన్నా, తర్వాత వచ్చేసి మనకు కూల్ మఖని అన్నా, ఇలాంటివి ఎక్కువ చేసుకొని తింటూ ఉంటాను ఈవినింగ్ టైమ్స్. సో అన్నీ అయిపోయాయండి, అన్నీ తినేసాను. అంటే అన్ని ఫ్లేవర్స్ చూస్తాను, మొక్కజొన్నలు, శనక్కాయలు ఇలాంటివి అంటే ఎక్కువ ఇష్టం నాకు. సో ఇంకా అన్నీ తినేసాను కదా అన్నట్టు ఏదన్నా కొంచెం ఒక 2 పిడికెళ్ళు వేసి అట్లా మురుకులు చేసుకుందాము. తింటా ఉంటే స్నాక్ లాగా బాగుంటుంది కదా. బయట అసలు నేను ఎక్కువ తిననండి, నిజంగా తినను బయటవి. నా నోటికి ఏవి నచ్చవండి, ఆ బయట ఫుడ్డే నచ్చవు, ఏదో ఒక పేర్లు పెడుతూనే ఉంటాను నేను. సో ఇంకా మురుకులు చేసుకుందామని చెప్పేసి పెసరపప్పులు వేసుకొని మురుకులు చేసుకుందాంలే. నాకైతే శనగపిండి వేస్తే నాకు అసలు కడుపు నొప్పి అనిపిస్తుందండి. శనగపిండి మహా అయితే నేను ఇప్పుడు వాడతాను తప్ప ఎక్కువ శనగపిండి ఎక్కువ యూజ్ చేయను నేను. శనగపప్పు అని శనగపిండి అని సారీ.
యాక్చువల్లీ ఇక్కడ మిషన్ వేసాను నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. సో ఆ ఘాటు ఆ బట్టలు పోతుంటే అది మనకు లిక్విడ్ ఉంటుంది కదా, అది ఘాటుకి నాకు కొంచెం దగ్గులాగా వస్తుంది అంతే. సో ఇంకా విజిల్స్ పెట్టేశాను, విజిల్ తీసేసాను అనమాట. విజిల్స్ తీసేసినాక మనకు ఆల్రెడీ పప్పు మెదిగిపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని నేను మిక్సీ కూడా పట్టుకున్నాను. ఎంత మెత్తగా పేస్ట్ లాగా రావాలండి ఆ పప్పు మనకు, అప్పుడే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. సో పక్కన కొంచెం సెల్లులో అది వింటూ కుక్కు ఎఫ్ఎంలో ఆ స్టోరీస్ వింటూ వర్క్ చేసుకుంటున్నాను. అసలు పని చేసినట్లు కూడా ఉండదండి. మనకి ఏదో ఒకటి అంటే మనకు అక్కడ విజువల్స్ చూస్తా కిచెన్లో చేయలేం కదండి. అంటే సెల్లు పక్కన కాకుండా వెనక సైడ్ అట్లా పెట్టుకొని వింటున్నాను. మరీ గ్యాస్ దగ్గర కూడా పెట్టకూడదండి సెల్లు, కొంచెం ఆ కబోర్డ్ దగ్గర అక్కడ అటు సైడ్ పెట్టేసి అట్లా వింటా వర్క్ చేసుకుంటున్నాను. స్టవ్లు పక్కన అట్లా లేకుండా డేంజర్ కదా, అవి పేలుతాయి అనేసి కూడా చాలా చెప్తున్నారు. సో వెనక సైడ్ అట్లా పెట్టి వింటా వర్క్ చేసుకుంటున్నాను. టీవీ చూస్తా చేసుకోవచ్చు, కానీ టీవీ మనకు విజువల్స్ చూస్తా వింటే బాగా అర్థమవుతుంది. ఆడ మన పాటికి మనం వింటా అంటే ఆడ విజువల్స్ పోతాయి కదా అన్నట్టు, నాకు ఇదే బెటర్ అన్నట్లు నేను ఇది బాగా వింటున్నాను. చాలా బాగా అనిపించిందండి. మంచి మంచి స్టోరీస్ మనకు మంచి ఏమంటారు, కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. మనకు మూడ్ అనేది ఆఫ్ అయిన వాళ్ళకు కొంచెం మంచి యాక్టివ్ వస్తుంది. అట్లా చాలా బాగుంటాయండి. మనకు లేడీస్కి సంబంధించి వింటే కథలు చాలా మంచిగా అనిపిస్తాయి. అంటే కొన్ని కంపారిజన్స్ గురించి కూడా చెప్పారు. అవన్నీ చాలా నాకు బాగా నచ్చాయి. అంటే కంపారిజన్స్ అంటే మనము ఒకరిని చూసి ఒకరు ఎలా కంపారిజన్స్ చేసుకుంటారు అనేది లిటరలీ అండి, అది చాలా బ్యాడ్ అండి, చాలా వరస్ట్ అనిపిస్తుంది నా దృష్టిలో. అంటే మనం కంపారిజన్స్ చేసుకోకూడదు ఎప్పుడు. ఒకరిని కంపారిజన్స్ వల్ల మనకు హ్యాపీనెస్ అనేది ఉండదండి. ఆ కంపారిజన్స్ చేసుకుంటే ప్రతి మినిట్ మన లైఫ్ని వేస్ట్ చేస్తానం అనిపిస్తుందండి బాబు. ఇవన్నీ మామూలుగా ఆడకైనా మగకైనా ఎవరికైనా అండి మైండ్ మెచ్యూరిటీ కాకముందు ఉంటాయి, కానీ ఇప్పుడు అందరూ మైండ్ మెచ్యూరిటీగా ఉన్నారు, అంత బాగున్నారు. ఇప్పుడు పెద్ద అనిపించట్లేదు. కానీ నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. అంటే మనము ఎప్పుడు ఒకరికి నిరూపించుకోవాలి, ఒకరికి ప్రూఫ్ చేసుకోవాలను, ఒకరిని గెలవాలను మనం మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం వెనక్కి ఇలా తిరిగి చూస్తే మన మైండ్లో వాళ్ళే ఉంటారు, మన లైఫ్లో మనం ఉండం. సో నేను చెప్పేది అదనమాట. అంటే మనకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతే కదా. ఎవరో చూడాలని, మనం చేసే పని వాళ్ళ కోసమే అని, వాళ్లకు తగిలేలా చేయాలని, ఇలాంటివన్నీ వ్యర్థమండి నాకు తెలిసి. ఏ పని చేసినా మనల్ని మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి, మన క్యాపబిలిటీని బట్టి మనం చేయాలి. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే మనం మనలాగే ఉండాలి, అంతే కదండి. మన ఎనర్జీని, మన ఫోకస్ని మన మీద ఉంచుకొని పని చేయాలనేది నా ఒపీనియన్. ఏవైనా అండి మంచి మంచి డిబేట్స్ కానివ్వండి, మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక మంచి యాప్స్ కానివ్వండి మన మొబైల్లో ఉంటే మనకు భలే అనిపిస్తుందండి. నా వరకు నాకు బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఇక్కడ మంచిగా ఆ పిండిలో గీ వేసుకున్నాను. వేడి వేడి గీ అనమాట. మనకు గీ అనేది కొంచెం గడ్డలాగా ఉంటుంది కదా, పొయ్యి మీద వేడి చేసుకొని వేడి గీ వేసుకున్నాను. మీరు బటర్ వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు. నేను చెప్పాను కదండి, నాకు గీ అంటే అంత ఇష్టం, ఆ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం. ప్రతి ఒక్క ఐటెంలో గీనే వేస్తాను నేను. సో గీ వేసుకొని బాగా కలుపుకొని ఇంకా వామ్ ఎక్కువ వేసుకున్నాను. నేను చేసేది వాము మురుకులు, వామ్ దండిగా వేసుకున్నాను. ఉప్పు కారం, తర్వాత ఇది మనం ఆల్రెడీ పేస్ట్ చేసి వేసుకున్న పెసరపప్పు మొత్తం కలుపుకొని వేసుకొని తినటమేనంటే నిజంగా క్రంచీగా. అసలు మార్నింగ్ చేస్తే నాకు మరుసటి రోజు మార్నింగ్కే అయిపోయాయండి. ఎందుకంటే నేను కొన్నే చేశానులేండి, ఎక్కువ చేయను నేను, ఏది కూడా తెలుసు కదా. సో అదనమాట వీడియో. అయితే మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. మురుకులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి.